ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో గెలిపేవారండి. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు. వైసీపీ నుంచి కిలా రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారండి. ఇక్కడ మాది లాల్పురం గ్రామం అండి. ఇక్కడ జనసేన, టీడీపీ చాలా సంవత్సరాల నుంచి పొత్తులో భాగంగానే ఉన్నాము. రెండు కలిసి పనిచేస్తున్నాయి. నా పేరు శివప్రసాద్, నేను ల్యాబ్ టెక్నీషియన్ని. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మా డాక్టర్ ద్వారా మాకు బాగా పరిచయం ఉంది. కురిపాలెం డాక్టర్ ద్వారా. ఆయన కేవలం ఇక్కడ ఉన్న సమస్యలు, నిరుద్యోగము, వీటన్నిటి మీద బాగా అవగాహన మీద ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన 100% ఆయన గెలుస్తారు కూడా, అందులో డౌట్ ఏం లేదు. ఆయన గెలిస్తే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ తీసుకొస్తారని బాగా నమ్మకం ఉంది ఓటర్లలో. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సంక్షేమ పథకాలన్నీ అందిస్తా ఉన్నారు. మరి అవన్నీ కూడా మరి ఇక్కడ ఏం పనిచేయమంటారా? సంక్షేమ పథకాలు వేరు, రాజకీయాలు వేరండి. సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తానే ఉన్నారు. రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కానీ రేపు 3000, 4000 చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయాలు వేరు. దానికి తోడు అవినీతి రాజ్యం వెళ్తుంది, లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. చదువుకున్న వాళ్ళందరూ వేరే స్టేట్లకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఇచ్చే 100-200 కోసం చూసుకుంటే భవిష్యత్తు పాడైపోద్ది కదా. భవిష్యత్తు చూసుకోవాలి కాబట్టి మనకి ఒక గట్టి ఎంపీ. అట్లనే మన పత్తిపాడు నియోజకవర్గంలో రామాంజలి గారు బాగా అవగాహన కలిగిన కలెక్టర్ గారు చేశారు. ఆయనకి బాగా సమస్యల పట్ల అవగాహన ఉంది. ఆయనతో క్యాంపెయినింగ్ చేశాం మేము. మాకు హామీ ఇచ్చారు వాళ్ళు, ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ, ఇట్లా పనులు చేస్తామని. అందువలన ప్రత్యర్థులు అనేవాళ్ళు పెద్దగా ఇక్కడ అవకాశం లేదండి. వీళ్ళిద్దరు గెలుపు నియోజకవర్గంలో మాకు అంత అవగాహన లేకపోవచ్చు. మాకు మెజారిటీ బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది మెజారిటీ. అది మాత్రం మనం చెప్పగలుగుతాము.